తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ములుగు జిల్లా మల్లెపల్లి విలేజ్ లో పోరిక శ్రీరామ్ ఇటీవల జరిగిన నీట్ పీజీ పరీక్షలో ఇండియాలో 52వ ర్యాంక్ స్టేట్ 2వ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ జనరల్ మెడిసిన్ లో అడ్మిషన్ పొందారు। సామాన్య రైతు పోరిక అరుణ తులసిరామ్ గారి పుత్రుడు పోరిక శ్రీరామ్ చిన్నప్పటి నుండే చాలా తెలివిగల విద్యార్థి। ఇంటర్మీడియట్ ఆర్టీ జూనియర్ కాలేజ్ హన్మకొండలో స్టేట్ 4th ర్యాంక్ సాధించిన పోరిక శ్రీరామ్ డాక్టర్ కావాలని పట్టుదలతో మరియు పేదలకు మంచి వైద్యాన్ని అందించాలనే ఆకాంక్షతో డాక్టర్ అవ్వాలని పట్టుదలతో చదవడం జరిగింది। పేదరికం నుండి వచ్చిన శ్రీరామ్ నాయక్ మల్లయ్యపల్లె గ్రామానికి ఆదర్శమయ్యారు। ఇలా పట్టుదలతో చదివి ప్రయోజకులు అవుతున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం। ఈ సంతోషాన్ని బంధువుల మధ్య పంచుకోవడం ఇంకా సంతోషదాయకం। ఈ రోజు మల్లెపల్లి గ్రామంలో డాక్టర్ పోరిక శ్రీరామ్ నాయక్ ను సన్మానించిన లంబాడి ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లౌడియా పల్లవిరాజ్ నాయక్ శారద్ ఆర్ఏ హేమా నాయక్ విజయ్ హాట్ శంకర్ రజిత జాటర్ శ్రీను వంకుడోత్ విజయ మమత జాఫరాల శేఖర్ మమత కేతావత్ బీదరికం నుండి వచ్చిన పోరిక శ్రీరామ్ నాయక్ భవిష్యత్తులో మంచి వైద్యాన్ని అందించి పేదలకు మంచి వైద్యాన్ని అందించి వారి యొక్క దీవెనలతో చాలా ఎత్తులు ఎదగాలని భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు పొంది ఈ తల్లిదండ్రుల పేరును మరియు గ్రామం పేరును పోరిక వంశం పేరు నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతనికి ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలు ఇస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగరీత్యా తన వైద్య వృత్తిలో ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నా। ఇదే మా ఆశీస్సులు।